నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారింటికి వెళ్లారు. అయితే వెళ్లే దారిలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ చుట్టూ వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారని, జననేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తున్నారని, ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారని, జననేత జగన్ కోసం జనం తోడై వచ్చారని చెప్పేసి సాక్షి మీడియా, ఎన్టీవీ ఛానల్స్ తెగ హడావుడి చేస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో అంత బలం ఉంటే మరి 11 సీట్లే ఎందుకు వచ్చాయంటారు? లేదు, ఈ 18 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఇంత బలం పెరగడానికి కారణాలేంటి? ఏమైనా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏమైనా క్వశ్చన్ చేశారా? లేదా ప్రజలకు ఏమైనా సహాయ సహకారాలు చేశారా? మరి దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఇంత బలం పెరిగింది? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గనక ప్రజల్లో అంత బలం ఉంటే మరి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావాలి కదా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా. కేవలం బల ప్రదర్శన చేయడానికి మాత్రమే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 2 రోజులు ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పి అక్కడ ఉన్న నాయకులు క్యాడర్ని గ్యాదర్ చేశారు, వారు వచ్చారు. మన రాష్ట్రంలో ఏ చిన్న సెలబ్రిటీ వచ్చినా, ఈవెన్ బిగ్ బాస్ సెలబ్రిటీ వచ్చినా కానీ ఇంతకంటే ఎక్కువ జనం గుమికూడుతూ ఉంటారు, మనకు తెలిసిందే కదా. ఇక్కడ నిజంగా ప్రజల్లో అంత బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. అసలు ఒక నిజమైన రాజకీయ నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబటి రాంబాబు గారు అన్న వ్యాఖ్యల్ని తప్పు పట్టి ఆ తర్వాత మిగతా వాటి గురించి ప్రస్తావించాలి. ఏమంటారు?